ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నీవు భోజనము మానుటయ్యేలా నేను నీకు విశేషమైన వాడను కానా. 1 సమూయేలు 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు 1 సమూయేలు గ్రంథం ఈ యొక్క అధ్యాయంలో ఎల్కానా హన్నా గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఈ మాటల్లో హన్నా భర్త అయినటువంటి ఎల్కానా హన్నాతో అంటున్నాడు, నీవు భోజనం మానుటయ్యేలా నేను నీకు విశేషమైన వాడను కానా అంటున్నాడు. అనగా నేను నీకు 10 మంది కుమారుల కంటే ఎక్కువైన వాడను కానా అన్నట్లుగా దైవజనురాలు హన్నా భర్త అయినటువంటి ఎల్కానా మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి దేవుడు తన ప్రజలను అవసరతలు అక్కర్లు గుర్తెరిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. హన్నా తన జీవితంలో గొడ్రాలితనంతో బాధపడుతూ దేవుని యొద్ద మరి మొరపెడుతుంది. ఏటేటా షిలోహు మందిరానికి తన భర్త అయినటువంటి ఎల్కానాను తీసుకుని వచ్చి బలులు అర్పిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వస్తున్నది. ఇలాగున తాను ఎంతో వేదన పడుతూ సంతానం కొరకు ప్రార్థన చేస్తుంది. అటువంటి తరుణంలో తన భర్త తనను ఓదార్చే విధానాన్ని గురించి ఇక్కడ తెలియచేయబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు గర్భఫలము అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానము ఉచితంగా దొరికేటువంటిది. అది ఆయన దయపై మనకు ఆధారపడి ఉంటుంది. అందుకనే దేవుడు మన జీవితంలో ఆయన దయను మనం పొందుకోవాలి అంటే ఆయనకిష్టముగా మనం జీవించే వారంగా ఉండాలి. ఎల్లప్పుడూ ఆయన చిత్తాన్ని మనం జరిగించినప్పుడు మనము ఆయన దయకు ప్రాప్తులముగా చేయబడతాం. హన్నా దేవుని అక్కరను అవసరతను గుర్తెరిగి నాకు ఒక మగబిడిని అనుగ్రహించిన ఎడల తిరిగి అతనిని యొక్క పరిచర్య కొరకు ఇస్తాను ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ వచ్చింది. ఈ విధంగా దేవుడు హన్నా ప్రార్థన ఆలకించి సమూయేలును అనుగ్రహించిన దేవుడు మన దేవుడు. ఈరోజు నీ ప్రార్థన కూడా ఆలకించి నీకు జవాబు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు పక్షపాతి కాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ అక్కర ఏదైనప్పటికీ, నీ అవసరత ఏదైనప్పటికీ ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. విశ్వాసంతో హన్నా వలె మనం కూడా ప్రార్థించి ప్రభు ద్వారా దీవించబడి అనేకులకు దీవెనకరంగా ఉండునుగాక.